లైవ్ వెళ్తా ఉంది, తర్వాత చెప్తా. చాలా ఇంపార్టెంట్ పనిలోనే ఉండిపోయింది పాపం ఆమె. సరే, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, శుభాలు. ఈ శుక్రవారపు ఆరాధన మరి ఎంతమందికి ప్రాముఖ్యమైందో తెలియదు, కానీ నాకు చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఎక్కువసేపు ప్రార్థనలు చేసుకుంటాం, ఎక్కువసేపు పాటలు పాడుకుంటాం, తక్కువగానే వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. మీకు అదే ఇష్టం కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ప్రతి శుక్రవారం దేవుడు మనకి వాగ్దానం ఇచ్చి ధైర్యపరుస్తున్నారు, ఉజ్జీవం కలుగజేస్తున్నారు. ఈ వారం మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యం, 88వ పేజీ. అమ్మా, యేసు మరలా యేసు అంటే అక్కడ ఏంటి? యేసు ప్రభు వారు నోటితో పలుకుతున్న మాటలు అనమాట. చెప్పమ్మా. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. ఆమె చెప్పండి అందరూ. ఆయన ఏమంటున్నాడంటే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగు కలిగి ఉంటాడంట. జీవపు వెలుగులో ఉన్నవాడు ఎప్పుడైనా చీకటిని మరి కనీసం రుచి చూస్తాడా? చూడడు. ఎందుకు? ఆయన జీవపు వెలుగు మనలో ఉంది. మనలో ఆయన జీవపు వెలుగు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన్ని వెంబడించాలి. అది కరెక్ట్. అందరికీ జీవపు వెలుగు కూడా ఆయన వెంబడించే వారికే ఇస్తారు, అంతే కదా? నేను గొర్రెలకు మంచి కాపర్ని అన్నాడు. గొర్రెల కోసం నా ప్రాణానన్నా ఇస్తాను, నా ప్రాణం పెట్టుటకే నేను వచ్చానంటున్నాడు ప్రభువారు. కనుక తల్లి, చిన్న చిన్న సమస్యలు ఏమన్నా మనకున్నా, కొన్ని శోధనలు మనల్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి కొన్ని సమస్యలు. ఇంకింతే అయిపోయింది నీ బతుకు అన్నట్టుగా వాడు సుకన్య అంత గజ దొంగలాగా ఉన్నావు ఇప్పుడు నువ్వు. సరేలే తల్లి, కట్టుకో. మీరు కూడా మాస్కులు పెట్టుకొని రాపోయారా? రైట్. ఏదేమైనా మనని ఆ విధంగా ఉక్కిరి బిక్కిరి చేసే సమస్యలున్నా కూడా తల్లి, ఆయన నేను లోకానికి వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించు వాడిలో నేను జీవపు వెలుగును ఉంచెదను అంటున్నారు. సో అయ్యా, నువ్వే మాకు వెలుగై ఉన్నావు. ఈ చీకటి సమస్యలని ఎన్ని మమ్మల్ని చుట్టుముట్టినా, ఎన్ని మమ్మల్ని చీకాకు పరిచినా, ఎన్ని మమ్మల్ని కలవరపెట్టినా నీ వెలుగుతో మమ్మల్ని నింపమని మనం ఏం చేయాలి? అప్పుడు ప్రార్థన చేయాలి. అడుగుడి మీకు ఇవ్వబడు. అడగకుండానే ఇస్తున్న దేవుడు అడిగితే ఊరుకుంటాడా? కోమలి, అడిగితే ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు. అడగకుండానే మనకి ఆయుష్నిచ్చాడు తల్లి, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో రోగాల నుంచి మనల్ని రక్షించి సజీవులుగా ఉంచాడు. అడగకుండానే నాకు ఇది కావాలి డాడీ అంటే, ఇహలోకపు తండ్రే నీకు అన్ని ఇస్తా ఉన్నప్పుడు, పరలోకపు తండ్రి అంటే మనల్ని ఆయన స్వహస్తాలతో మలుచుకొని చక్కగా మురుసుకుంటుంటాడంట మనల్ని. అర్థమైందా? తండ్రి కంటే ఎక్కువ ప్రేమను చూపించే ఆ దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన్ని వెంబడించు వారికి ఇంకా ఆయన వెలుగులో వారిలోనికి ప్రకాశింప చేయబడును గాక. చూడండి తండ్రి, కీర్తన గ్రంథం తీయొద్దు గాని కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 105వ వచనంలో మనకి అందరికీ కంఠస్థం వచ్చినటువంటి మాట ఏంటంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. స్తోత్రం చెప్పు. ఎస్. కాబట్టి తల్లి, ఈ జీవపు వెలుగులో నడవాలి అంటే ఆయన్ని వెంబడించాలి. ఎందుకు వెంబడించాలి? కేవలం ఆయన వెలుగు నింపుకొని ఇహలోకంలో సంతోషాన్ని, సమాధానాన్ని పొంది, సమృద్ధిని పొందేసి ఎంజాయ్ చేద్దామని కాదు. మనం ఆయన వెంబడించాము అంటే
ఆ మార్గము. వెంబడించడం అంటే ఒక ఆయన ముందు పోతుంటారు, అరే వెంబడించండి రా అంటారు కదా. ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు మనల్ని? నరకానికి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన తీసుకెళ్ళడు. ఎందుకంటే ఆయన జీవదాత, మరి నిత్య జీవానికి అధిపతి, పరలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. కనుక మనల్ని పరలోకం తీసుకెళ్తాడు కాబట్టి ఆయన్ని గుడ్డిగా వెంబడించడమే. ఒకసారి ఒక దైవజనుడంట, ఒక అతను ఎగతాళిగా, ఏమంటే ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోవడం, దాంట్లోంచి 6 నెలల్లో నడిచిపోవడం అని మీ పరిశుద్ధ గ్రంథంలో ఉందంట, అదంతా మీరు నమ్ముతున్నారంట. అసలేంటంటే మోకాల్లోతు నీళ్లు లేదంట ఎర్ర సముద్రం అన్నాడంట. నిజమా బాబు, నువ్వు చూసి వచ్చావా అంటే, అవునండి అన్నాడంట. ఇది పరిశుద్ధ గ్రంథం, ఇందులో ఏది నిక్షిప్తం చేసి ఉన్నా అది సత్యమే. ఇక అబద్ధం అనేది ఇందులో ఉండదు. కనుక నువ్వు మోకాళ్ళ దాకా అన్నావు. కిలకలు అంటే ఏందమ్మా? పాదాలు మునిగే లోతులో ఉన్న ఆ ఎర్ర సముద్రము దాటి వెళ్ళారంటున్నావే, దాటి వెళ్ళడం కాదు. ఆ ఫెరో సైన్యము ఆ గిలకల లోతు నీళ్లలో పడి చచ్చిందంటే నేను నమ్ముతానన్నాడట. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకని? ఇందులో రాయి పడి ఉంటే అది అంతే, మమ్మల్ని ఇంకెవరు మార్చలేరు. ఎందుకంటే అటువంటి రాయరు ఇక్కడ. సముద్రాన్ని పట్టుకుని వాడంట మోకాళ్ళలోతు నీళ్ళు ఉందంట. చూసారమ్మా ఎలా దేవుని మీదకి సైతాన్ గడ ఎలా ఉసిగొలుపుతాడంటే మాట వినకుండా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అలాగే దేవుని మాట, ఇందులో ఉన్న వాక్యం ఏదైనా అది అక్షర సత్యం కాదు, వాక్య సత్యము. వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఇక దేవుడు అబద్ధం చెప్తాడా? ఆయన అబద్ధమా? కాదు. కనుక మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44 వాక్యాలు చదువుతామా తల్లి? మత్తయి సువార్త 12, 43, 44 తీయండి అమ్మా. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగు. జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. చొరపోయిన పర్ల ఈ మాటలు వినండి. అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచి వెళ్ళిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దానికి దొరకనందున వదలి వచ్చిన అంటే ఎవడిలో ఉంచి దురాత్మ వెళ్ళిపోయిందో మళ్ళా తిరిగి వదలి వచ్చిన ఆ మనిషి అంటే నేను వదిలే ఇల్లే వాటికి దురాత్మలకి నిలయం ఏదమ్మా అంటే ఎప్పుడు మనలో పరిశుద్ధాత్మ లేనప్పుడు ఇది దురాత్మలకు నిలయమైపోతుంది. పరిశుద్ధాత్మ ఉంటే మీరే నా ఆలయములై ఉన్నారు అన్నాడా దేవుడు? లేకపోతే మీరు నా గుడిసెలై ఉన్నాడా? గుడిసైనా పర్వాలా. ఆయన నివసించుటకు ఒకప్పుడు ఆయన భూమి మీద జన్మించి విశ్రాంతి తీసుకునే దానికి ఆయనకి స్థలం లేకపోతే ఎక్కడంట? పశువుల పాకలో ఒక తొట్టిలో పడుకుంటూ పెట్టారంట. అటువంటి దీనుడై ఈ లోకానికి వచ్చిన గొప్ప దైవ కుమారుడు ఆయన. కనుక చదువు తల్లి. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి చూచింది, వచ్చింది. రే ఇదిగో తారాప్రకాష్ గారి లోంచి నేను వెళ్ళిపోయాను, మళ్ళీ తిరిగి వస్తే శుభ్రంగా ఊడ్చినట్టు ఖాళీగా ఉంది కానీ ఇక ఏం లేదంట నా హృదయంలో. అప్పుడు ఏం చేసింది? వెంటనే లోపలికి రాలా, వెళ్ళి వెనక్కి వెళ్ళి తనకు చెడ్డవైన తనకంటే చెడ్డవైన ఏయ్ చీటిదన్నా జాగ్రత్త, తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొచ్చిందట. వచ్చి అప్పుడు ఆ 7 ప్లస్ తీసుకొచ్చింది 8 దురాత్మలు చేరతాయంట మన మనసులో. అక్కడే ఇక కాపురం.
స్థిరపరచబడుతుంది. ఎప్పుడు ఎప్పుడు అలా జరుగుద్ది చెప్పండి? ఫస్ట్ ఎందుకు వెళ్ళిపోయింది దురాత్మ? ఒక దైవజనుడో లేకపోతే దేవుడే కలుగ చేసుకొని నీలో ఉన్న దురాత్మని పారద్రోలేడనుకో, నువ్వు అప్పుడు అది వెళ్ళిపోయిన ఆ స్థలాన్ని, నీ మనసుని, నీ హృదయాన్ని, నీ దేహాన్ని ఖాళీగా ఉంచొచ్చా? దేంతో నింపాలి? ఆయన ఆత్మతో నింపుకోవాలి. ఆయన వెలుగుతో మనం నింపాలి. లోపల ఆయన వెలుగు ఉండాలి మనలో. ఆ వెలుగు ఉన్నప్పుడే దురాత్మలకు తావు లేదు. పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ అగ్ని మనలో ఉన్నట్లయితే దురాత్మల దరిదాపుల కన్నా రాగలవమ్మా? రావు. ఎప్పుడు వస్తాయంటే దురాత్మను వదిలించుకున్న తర్వాత వాడు మళ్ళా టీవీ సీరియల్స్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా, మగవారైతే పాన్ పరాగలు మింగుతా, ఇవన్నీ దుష్కార్యాలంటే అలా చేసే ఆ హృదయాల్లోకి, ఆ దేహాల్లోకి యేసయ్య వస్తారా? ఆయన ఆత్మ వస్తుందా? ఆయన పరిశుద్ధ అగ్ని వస్తుందా? ఆయన వెలుగు మన మీద ప్రకాశింపబడుతుందా? ఉండనప్పుడు వాటికి మళ్ళా ఖాళీగా కనపడతారు. తారేపటి ఊరి ఖాళీగానే ఉన్నారని వెళ్ళి ఇంకో 7 తనకంటే చెడ్డమైనట. దురాత్మ అంటే చెడ్డది, వింటున్నావా? దురాత్మ అంటేనే చెడ్డది. ప్రవీణ్గా తనకంటే చెడ్డమైన 7 దురాత్మలు తీసుకొచ్చి ఇక సెటిల్ అయిపోతాయంట. అవసరమా మనకి? కనుక మన మూల వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం. నేను ఓ లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నుండక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కనుక మనము మన హృదయంలో ఆయన వెలుగుతో నింపుకొని ఉండాలి. ఆయన వెలుగుని మన హృదయంలో ఉండాలి అంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయాల. నోటితో ధ్యానం చేసి కంటితో చూచినప్పుడు ఈ వాక్యము మన హృదయాల్లో పదిలంగా ఉంటుంది. హృదయంలో వాక్యం ఉందంటే ఎవరున్నట్టు? యేసయ్య ఉన్నట్టు. యేసయ్య ఉన్న స్థలంలోనికి కనీసం కన్నెత్తి చూసే దమ్మున్న దురాత్మలకు ఉన్నాయా? కొట్టో చప్పట్లు గట్టిగా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శక్తి సంపూర్ణుడా, వందనమయ్యా. శక్తి దయా శక్తి వాక్యమై ఉన్నయే వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బాధలలోనే దేవునికి స్తోత్రం చెప్దాం. మంచి తల్లి మంచి వాగ్దానం మనకిచ్చాడు. నన్ను వెంబడించు వారికి నా వెలుగును ప్రసాదింపజేసి వారిలో వెలుగును ప్రకాశింపచేసేదను అని వారితో చెప్పాడు. వారితో చెప్పాడంటే శిష్యులతో చెప్పాడు. తన బోధల్లో అలా ఒక్కొక్క మాట వాగ్దానమే. ఇవన్నీ వాగ్దానాలే ఇచ్చుకుంటూ యేసయ్య 3.5 సంవత్సరాలు వాక్య పరిచర్య చేసి మన పాప శాప విమోచన కొరకు శిలువలో బలియాగమైపోయి మనకు పరలోకం సిద్ధపరచుటకు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళారు. ఆ పరలోకాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే ఆయన వెంబడించు వారిగా ఉండాలి. ఆయన మాటలను ఆలకించి నమ్మి వాటిని ఆచరించేవారుగా ఉండాల. అంటే ఆయన కొన్ని సూచనలు చెప్పాడు. నాయనా, మీరు ఎలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఇది చెయ్యండి, ఇది చేస్తేనే మీకు రక్షణ అన్నాడు. ఏది చేస్తే రక్షణ అన్నాడు? ఊరికి నేను వెంబడించి యేసయ్య స్తోత్రం, నాయన స్తోత్రం అంటే నీకు రక్షణ కలుగుతుందా?
నీకు ఆ రక్షణ అమ్మా. ఎస్, అదిగో రవి అంకుల్ చెప్తున్నారు, ఎవరైతే సువార్తను నమ్మి బాప్తీసం తీసుకుంటారో, కోమలి 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 ఎన్ని సంవత్సరాలు ఆగిందో తెలుసా తల్లి? ఆపేసింది. కొన్ని శక్తులు ఆపుతాయి అట్లా. నిజం మా, ఏంటమ్మా కోమలి, నీకు ఇంకేమున్నాయిరా వెనక ముందు? ఏంట్రా అంటే, తీసుకుంటా అంకులు తీసుకుంటా అంకులు తీసుకుంటా అంకులు అని. లాస్ట్కి వన్ ఫైన్ మార్నింగ్ షీ రియలైజ్డ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపము ఆ బిడ్డను కరగదీసింది. తనంతట తానే వచ్చి, అంకుల్ నాకు బాప్తీసం ఇస్తారా అని. నేను ఉండేది అందుకే కదమ్మా, అందుకే కదా అని ఒక పర్వదినాన ఆ బిడ్డ బాప్తీసం తీసుకోవడం జరిగింది. ఈ బాప్తీసం అంటే మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లా. భయపడకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం చేరుటకు ఒక మార్గాన్ని, ఒక ప్రణాళికని సిద్ధపరచుకోవడమే బాప్తీసము. బాప్తీసం లేకపోతే నీవు పరలోకపు ద్వారం దగ్గరికి కూడా రానియుడు, నువ్వు డైరెక్ట్గా పాతాళ లోకానికి తీసుకుని పోతారు. అక్కడ ఎంత నరకం ఉంటుందో తెలుసా తల్లి? ఎంత నరకం అనేది మీరు ఊహించలేరు. ఎవరి కుమారులరా ఇటు ఏనండి, మీరు ఏదో అనుకుంటున్నారు. అరే, చిన్న మైను క్యాండిల్ అంటించినప్పుడు మంట కూడా కాదు తల్లి, ఆ కరిగిన మైను చర్మం మీద వేసుకొని నేను బాగా అని నవ్వేవాడేవాడు. ఉన్నాడు ఎక్కడ? నువ్వు నవ్వుతావా? ఎందుకని? ఆ ఒక్కరు మైను సురుక్కుమంటది, తట్టుకోలేవు. అది ఎన్ని డిగ్రీలు వేడి ఉంటుంది నాన్న, కానీ కొన్ని వేల డిగ్రీల హీట్తో రాళ్ళు సైతం కరిగిపోయి ఒక ద్రవంలాగా అయిపోయినటువంటి ఆ ద్రావకంలో తీసుకెళ్ళి పడేస్తారంట. పోనీ పోతే పోయింది, ఒక్కసారి పీడ చస్తాను అనుకుంటావా? సమస్యలా. మళ్ళీ ఇక్కడేం కవిలిపోదు, ఒళ్ళేం కవిలిపోదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం మరణిస్తామో మన ఆత్మలు ఏమవుతాయి? మహిమా శరీరాలు ధరించుకుంటాయి. ఆ మహిమా శరీరానికి ఏముండదు? మరణం ఉండదు, చావు ఉండదు. అందుకనే అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పాడు ఆయన. నిత్యము ఆ అగ్నిలో ఆ మంట మాత్రం నీకు తెలుస్తుంటది, ఆ సెగ తెలుస్తుంటది, ఆ శోధన తెలుస్తుంటది, ఆ బాధ తెలుస్తుంటది. అయ్యా యేసయ్యా, యేసయ్యా తప్పు చేశానయ్యా, ఒక్క అవకాశం. అసలు నీ మొర వినేదానికి యేసయ్య అక్కడ ఉండడు, అక్కడ ఉండడు యేసయ్య. యేసయ్యకి అక్కడే పని. నరకంలో లాక్కొని పడేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, దోతలు, వాళ్ళు తీసుకెళ్ళి ఆడ పడేస్తారు. ఇక్కడ ఉంటాడు. ఎవరితో? మనతో ఉంటాడు. కొట్టు చప్పట్లో. మనతో ఉంటాడు. మనతో ఉండాలి అంటే మనం పరలోకం వెళ్ళాలా కదా? అంతేనా? అప్పుడు కూడా నేను భూలోకంలోనే ఉంటాను. యేసయ్య నా దగ్గరికి రావాలంటావా సుకన్య? లేదు కదా. పోవాలి మనం ఎక్కడికి? పరలోకానికి. అక్కడంట బా, సూర్యుడు లేడు, చంద్రుడు లేని చీకటి రాత్రులు అసలే లేని, సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు అసలే రాని, ఆ దివ్య నగరుల కాంతులలో తింటివా నా యేసయ్యా. దివ్య నగరుల కాంతులలో నివసింపచేతివా నా యేసయ్యా. స్థిరమైన పునాది నీదు, స్థిరమైన పునాది నీదు, నీ కొరకే నా జీవితము. స్తోత్రం చూద్దామా? కనుక
మనము పరలోకం చేరాలి. ఆ నరకం బాధ మనం పడలేం, మనకు వద్దు. పరలోకం చేరాలంటే మొదటి మెట్టు బాప్తీసం. కనుక తల్లి బాప్తీసాలు తీసుకోకుండా ఇంకా చెప్పుడు మాటలు విని అప్పుడే నీకేంటి బాప్తీసం, ఇంకా ఇంటర్మీడియట్ కూడా కాలేదు, ఇంకా 10th క్లాస్ కూడా కాలేదు. ఒక ఏజ్ వచ్చిన దాకే మరణం తర్వాతే కానీ లోపల మరణాలు ఉండవు గ్యారంటీ తల్లి. అప్పుడు ఆరోగ్యంగా పుట్టిన బిడ్డ వారం లోపల చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారో తెలియట్లా. ఆ పుట్టిన బిడ్డకి కామెర్లు అంట, ఘోరం కదా. అంత చిన్న బిడ్డలకి క్యాన్సర్స్ అంట. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? కనుక సిద్ధపాటుతో మనం ముందుముగాక. ఇదిగో రేపు 18వ తారీఖున ఇక్కడ బాప్తీస కార్యక్రమం జరుగుతుంది ఉదయకాల సమయంలో. అంటే 17 నైట్తో మనకి ఏమంటారమ్మా క్యారల్స్ అయిపోతాయి కనుక 18 ఏమ్మా ఎర్లీ మార్నింగా? ఎందుకు? అది ఫస్ట్ అటెండ్గా మనకంటే ఎర్లీ మార్నింగ్ అవుద్ది. ఒకేసారి బాప్టిజం తీసుకొని అప్పుడు వెళ్ళి ఇళ్ళకి పడుకోండి అనుకుంటా. సరేనా? వద్దులే. అంటే మరి ఉదయం అంటే 10-11 కూడా వద్దు, 11 కూడా వద్దు తల్లి. మధ్యాహ్నం పెట్టుకుందాం. మధ్యాహ్నం 3-4 మధ్యలో చేసుకుందాం. అందరు మీరు రెస్ట్ తీసుకొని అందరు రావాలి. అది నా ఉద్దేశం. ఒక ఆత్మ రక్షింపబడుతుంది మన సంఘంలో అంటే సంఘ బిడ్డలు లేకపోతే ఎట్లా? నువ్వు వస్తావులే, నేను రావాలి తప్పదు. సుకన్య అదే ఆ బిడ్డ ఎప్పుడు అక్టోబర్లో తన నిర్ణయం తీసుకుంది. నవంబరు డిసెంబర్ దాకా ఆపగలిగాడు వాడు. 7 తీసుకురాబోతున్నాడు. వామ్మో అని తెలుసుకుంది సుకన్య. ఆ 7కి తావు లేకుండా నాకు బాప్తీసం అనుకులానండి. బాప్తీసం తీసుకుంటుంది. ఇక 7 కాదు 1000 దురాత్మల్ని చుట్టూ వచ్చినా నీలో దేవుడు ప్రత్యేకంగా ఒక ఆత్మనిస్తాడు ఉచితంగా. ఇక ఏం చేయలేవు నీదంతే. దురాత్మలు ఇక నీ దగ్గరకు రావు, అన్లెస్ నువ్వు మళ్ళీ లోకంలో పడిపోతే తప్పించి. కనుక తల్లి బాప్తీసం తీసుకో, ధైర్యంగా తీసుకో. అది కంపల్సరీ. నేను చెప్తాను మ్యాండేటరీ. ఇప్పుడు వాడెవడో అంటున్నాడు, మన ఈ రీల్స్ జోక్స్ కాస్తుంటారంటే నువ్వేం చదివావంటే అదేనండి ఇంజనీరింగ్ డాక్టరు అంటే. ఏంటి ఇంజనీరింగ్ డాక్టర్ అంటున్నావు? అంత చదివావంటే అలా కాదు, అవి చదవాలంటే 10th పాస్ అయి ఉండాలంట కదా అంటున్నాడు. అంటే ఈ 10th కూడా పాస్ కాల. అట్లా కాకుండా కంపల్సరీగా పరలోకం మనం పోవాలంటే బాప్టిజం కంపల్సరీ. నొక్కి చెప్తున్నా. కంపల్సరీ కాదు అని ఎవరన్నా పాస్టర్ గారు మీకు చెప్తే అందరు వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోయి వాటితో పాటు మీరు కూడా ఆ సలసలసాగే అగ్నిలో ప్రవేశించుదురు గాని. దేవునికి స్తోత్రం చెప్పు. మంచి తల్లి. చూడండి, ఒక చిన్న మాట చెప్పి ముగిచ్చేస్తానమ్మా. చెప్పమంటారా? ఒక చిన్న మాట, మంచి మాట ఉంటుంది. కామలి చెప్పమంటావమ్మా? మంచి తల్లి. అమ్మా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చాలా తగ్గింపు కార్యక్రమాలు ఆయన చేసి చూపిస్తూ ఆ 3.5 సంవత్సరాల సువార్తను ప్రకటించారు. క్రియారూపకంగా చూపించాడు చాలా విషయాల్లో. వాటిల్లో ఒకటి, ఆయన 12 మంది శిష్యులను కూర్చోబెట్టి కాళ్ళు ఒక పాత్రలో పెట్టి వాటిని కడిగాడమ్మా. కడిగంతటితో ఊరుకున్నాడా? మళ్ళా శుభ్రంగా ఒక టవల్ తీసుకొని వాటిని అద్దె తుడిచాడంట. మళ్ళా మనోడు చేస్తారే, అదే కానీ కడగడం అనేది అది తగ్గింపు. ఇది ఆచారం, నెత్తిన చల్లుకోవడం అనేది. అప్పుడు పేతురు దగ్గరకు వచ్చాడంట. అందరూ ఉంటే ఆయన పేతురు గారు కూడా ఉంటాడుగా. 12 మంది శిష్యుల్లో మహా ఇష్టమైన శిష్యుడు ఆయన పేతురు గారు. దుడుకు పేతురు కఫా అంటాడు ఆయన్ని. నువ్వు బండలాంటోడివి, నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. ఈ యొక్క పేతురు
ఆ యేసయ్య ఎవరో తెలియక ముందు, అంటే ఎప్పుడు ఆ కడగదానికి వచ్చేటప్పటికి ఆ యేసయ్య మహిమ ప్రభావం ఏంటో తెలియక అప్పటికి కూడా పితరికి ఏమన్నాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగడమా, సమస్య లేదు, వద్దు, నాకొద్దు, నువ్వు కడగొద్దు అంటున్నాడు. తీరా ఆ యొక్క పరమదేవుడు మహాదేవుడి మహత్యం తెలుసుకున్న తర్వాత, వద్దు, నాకొద్దు, నువ్వెవరి నా కాళ్ళు కడిగేదానికి అని అంతగా తిరస్కరించిన పేతురు ఏమంటున్నాడంటే, అయ్యా నా కాళ్ళు మాత్రమే కాదు, నా చేతులు కడుగు, నా శిరస్సు నుంచి నా ఒళ్ళంతా కడుగు యేసయ్యా అని ఆయన్ని అభ్యర్థించాడు. ఎందుకని? యేసు ఎవరో తెలియక ముందు ఆయన్ని తిరస్కరించాడు. అంటే తిరస్కరించకపోయినా ఆపాడు, అడ్డుకున్నాడు. ఈరోజు మనం కూడా యేసు అంటే ఏందో తెలియక, పరలోకం అంటే ఏందో తెలియక, బాప్తిసం విలువ తెలియక ఆపుతున్నాం, దాన్ని ఆపుతున్నాం. యేసయ్య కూడా మన కోసం, అరే ఎందుకురా, ఎందుకు నాయన ఇంకా పెంచుతున్నావు ఆ మొక్కని, నరికేయమ్మా అయ్యా, 1 year అయ్యా, నెక్స్ట్ క్రిస్మస్ దాకా చూద్దామయ్యా, యేసయ్య అయ్యా తండ్రి అంటున్నాడు. ఎందుకు? మన గురించి వద్దు నాయన, దానికి ఎరువు వేస్ట్, నీరు వేస్ట్, అసలు అది పాకుంటది కదా చెట్టు, ఆ స్థలమే వేస్ట్, ఆ స్థానంలో వేరే మొక్క వేస్తే అది ఫలించవచ్చు అంటే, ఆ పరమ తండ్రి, ఆ మహాదేవుడు, కనికరము కలిగినటువంటి మన దేవుడు యేసయ్య మన కోసం ప్రతినిత్యము ఆయన సన్నిధిలో మన కొరకే విజ్ఞప్తి చేస్తున్నాడంట. లేకపోతే ఎప్పుడో గడ్డి పెరకలను పెరికినట్టు పెరికేసి ఉండేవాడు దేవుడు. అంతే కదా, అది ఎందుకు? అవసరం లేని వాళ్ళతో ఈ భూమికి భారం ఎందుకు? మళ్ళా నేను క్రైస్తవుని అంటావు, ఆదివారం ఆరాధనకు వస్తావు, 10 గంటలకి ఆరాధన అంటే 12 గంటలకు వస్తావు, అన్ని తట్టుకుంటున్నాడు. చూస్తాడు, వీడు రక్షణలోకి వస్తాడు, నా పరలోకానికి వచ్చే బ్యాచ్లో చేరతాడని చూస్తుంటే ఎక్కడ ఆలస్యం అయిపోతుంది తల్లి. రేపు మనది కాదు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, పాపులంతా ఏడ్చే రోజు, నానా 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 నానా, అదే ఆ రోజు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరై పుట్టకొకరై ఆజాదలై ఏకేరును, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై ఏకేరును, స్తోత్రం చెప్పు, కొంచెం బిగరగా స్తోత్రం చెప్పు. ఆ ఉగ్రత రోజు అంటమ్మా, తల్లి జాడ పిల్లకుండదంట, పిల్ల జాడ తల్లికి ఉండదంట. విడవబడిన వాళ్ళు దిక్కుతోచక ఏడుస్తూ ఉంటారంట. పాపులంతా ఏడ్చే రోజు. ఎవరా పాపులు? యేసుక్రీస్తు ప్రభువారి నామము నెరిగావు, భక్తి చేశావు, ప్రార్థనకు వచ్చావు,
బాప్తిసం తీసుకోవాలా. వాళ్ళంతా విడవబడతారు ఇక్కడ ఈ లోకంలో. 7 ఏళ్ల శ్రమల కాలం, 7 ఏళ్ల శ్రమల కాలం మామూలు కాదు తల్లి. ఆ శ్రమలు ఒక్కొక్క ఆ యొక్క కుమ్మరిస్తూ ఉంటే దేవదూతలు వచ్చి ఆ తెగుళ్ళు ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఒకరోజు దాని గురించి కూడా ధ్యానం చేసుకుందాం. ఇటువంటి భయంకరమైనటువంటి శిక్షలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడే నాకు గుండెల్లో భయం పుట్టింది. నిజమా? ఇంత ఘోరంగా ఉంటుందా? విడవబడినటువంటి విశ్వాసుల యొక్క చరిత్ర నాకొద్దు దేవా, నాకొద్దు. నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలని బాప్తిసం తీసుకున్నాను. అప్పటి నుంచే ఈ యేసయ్య భక్తిలోకి దిగాను. ఈ భక్తిలోంచి ఇప్పటి వరకు నన్ను ఏ శక్తి వెనక్కి లాగలేకపోయింది. అటువంటి కృప మీ అందరికీ దేవాది దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామమ్మా. తలలు వంచండి. చక్కగా విన్నారు వాక్యం. వినిన వాక్యాన్ని ఆ సాతానుగాడు ఎత్తుకొని పోకుండా మీలో పదిలపరుచుకొని దాచుకొని, అయ్యా నిజమే తండ్రి, ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చావు ఈరోజు మా సంఘానికి, అనగా మాకు. నిన్ను వెంబడిస్తున్నాం కదా, నిన్ను వెంబడించే వారికి వారిలో నీ వెలుగుని ప్రకాశింపచేసి నీ వెలుగుని ఉంచి వారికి క్షేమాభివృద్ధి దయచేస్తానని అనగా మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభువా, పేతురు మీరెవరో, మీ గొప్పతనం ఏంటో, మీలో ఉన్న శక్తి ఏంటో తెలియక ముందు మీరు పాదాలు కడుగుతానని అనగా మిమ్మల్ని అడ్డగిచ్చాడయ్యా. నాకు వద్దన్నాడయ్యా, నేను కడిగించుకోనన్నాడయ్యా. ఒక రకంగా తిరుగుబాటు స్వభావంతో ప్రవర్తించాడు. కానీ ఆ శక్తి తెలుసుకున్నాక మీలో ఉన్న ఆ యొక్క శక్తి, మీరిచ్చే ఆ యొక్క విమోచన, పాప క్షమాపణ తెలుసుకున్నాక పేతురు అన్నాడు, నా పాదములే కాదు నాయన, శిరస్సు నుంచి నా చేతులు కాళ్ళు సమస్తము నువ్వు కడుగు నాయనా అని చెప్పి అడిగాడు. అలాగే ఇదిగో మేము ఇంతకాలము మేము వస్తున్నాం, భక్తి చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అది సాంప్రదాయబద్ధకమైనటువంటి భక్తిలాగే ఉంటుంది. కానీ నిజంగా మీరంటే ఒక ప్రేమ, మీరంటే ఒక ఆశ, నీతోనే గడపాలని ఈ భూలోకంలో కానీ, ఈ భూలోకాన్ని మేము విడవలసి వచ్చిన సమయంలో, ఆ తదనంతరం కానీ నీ రాజ్యంలోనే ఉండాలన్న ఆ తపనతో ఎవరు లేరు నాయన. ఇంకా లోకము 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 ఇది శాశ్వతము కాదని తెలుస్తూ కూడా ఈ లోకామ్మడే పడుతున్నారు, పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు. అటువంటి నా ప్రియకుమారులు, నా ప్రియకుమార్తెలు, ఒక్కసారి వారిని దర్శించండి. వారితో మీరు సూటిగా మాట్లాడండి. అది కలల ద్వారానైనా సరే, దర్శనముల ద్వారానైనా సరే. యేసు నామములో బిడ్డలందరికీ మారు మనసు కలుగును గాక. నాయనా, రేపు 18వ తారీఖున నిన్ను సంతోష పెట్టే నీ కుమార్తె ఒక నిర్ణయం తీసుకొని బాప్తిసం తీసుకోబోతుంది. అలాగే జనవరి 1 కూడా నా తండ్రి బాప్తిస కార్యక్రమాలు ఉన్నాయి. ఈ లోపల నీ బిడ్డలతో మీరు మాట్లాడాలి. ముఖ్యంగా యవ్వన బిడ్డలు, యవ్వన కుమార్తెలు చాలా టైం ఉందిలే అనుకుంటున్నారు. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరూ ప్రవచించలేరు. అది మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. కనుక ఏ పాటిది నాయన మాకు ఈ జీవితం? నీటి మీద ఆవిరి వంటిది, అప్పుడే పూచి సాయంత్రానికల్లా ఎండిపోయే గడ్డి పువ్వు లాంటి మా జీవితాలు నా తండ్రి. ఒక్కసారి ఈ లోకము గాని, లోకాశలు గాని బిడ్డల్ని ఆకర్షించకుండా, సాతానుడు వాళ్ళని అడ్డగించకుండా
మీ పరిశుద్ధాత్మతో నడిపించండి. నిర్ణయాలు తీసుకున్న బిడ్డలే వెనక్కిపోతున్నారయ్యా. వాడంత శక్తివంతంగా నీ బిడ్డల మీద వాడి యొక్క కుయుక్తులను ప్రయోగిస్తున్నాడు. వాటి నుంచి బిడ్డలందరికీ విడుదల కలుగునుగాక, వారందరికీ విమోచన కలుగునుగాక. సాతాను బంధుల కాలం నుంచి పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైన విడుదల వీరు అనుభవించుదురుగాక. నా ప్రభువా, నా దేవా, ఎందుకు పనికిరాని వాడిని నాయన, ఏ యోగ్యత లేదు. ఎస్ మై లార్డ్, నా బిడ్డల ముందు నేను ఒప్పుకుంటున్నాను నాయన. మీరు నాకు ఇచ్చిన ఆత్మీయ కుమారులు కుమార్తెలయ్యాయి. సంఘం అంటే నా కుటుంబం. నేను వీళ్ళకి ఆత్మీయ తండ్రిగా ఈ ఎన్నిక లేని వాడిని ఉంచారు అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందయ్యా. కానీ ఇది వాస్తవమని, ఇంకా ఈ సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఇంకా అనేక మంది సత్యవాక్యము తెలియక నశించిపోతున్నారయ్యా. వాక్యం కఠినంగా చెప్పాలంటే సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారేమోనన్న భయముతో సేవకులు ఈరోజు సేవ చేస్తున్నారు. అటువంటి భయాన్ని నాకు ఇవ్వకుండా నీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే శక్తి నాకు ఇచ్చారు నా తండ్రి. స్తోత్రం. విన్న ఈ బిడ్డలకు కూడా జ్ఞానాత్మను దయచేసి మంచి అవగాహన శక్తినిచ్చి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పరలోక రాజ్యానికి సిద్ధపరచమని. ఆల్రెడీ బాప్తిసం తీసుకున్న బిడ్డలు కూడా లోకం వైపు చూస్తున్నారు నాయన. కొంతమంది పడిపోతున్నారు. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేపబడతారని మీరే కదా నాయన వాగ్దానం ఇచ్చారు. ఎస్, ఒకసారి బాప్తిసం తీసుకున్నాక వారు నీతిమంతులుగా మార్చబడతారు. కనుక ప్రభువా, ప్రతి ఒక్కరికి ఆ శక్తి, ఆ జ్ఞానం, ఆ బలం దయచేయమని నాయన. ఇదిగో పండగ నెల 15, 16, 17 తేదీల్లో ఈ సంఘమును యొక్క ప్రియుల యొక్క గృహాలను దర్శించి క్రీస్తు యొక్క క్రిస్మస్ యొక్క శుభములు తెలిపి రాబోతున్నటువంటి నూతన సంవత్సర ఆశీర్వాదములు వారికి తెలియజేసి రావాలన్న సంకల్పంతో మేము ఉండగా, ఆ 3 దినాలు ఎవరికి ఏ విధమైన ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యములు కానీ ఏ విధమైనటువంటి ప్రమాదములు జరగకుండా శారీరకంగా మానసికంగా బలాన్ని, శక్తిని ఇచ్చి ఒక పండగ వాతావరణంలో ఆ 3 రోజులు మేము సంతోషించే కృపను మాకు దయచేయండి. అలాగే నా ప్రభువా, ఏ ఒక్కరు కూడా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన కానీ నూతన సంవత్సర ఆరాధన కానీ దుఃఖముతో, ఒక విధమైనటువంటి లోటుతో ఉండకుండా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ముఖ్యంగా సమృద్ధిని దయచేయమని కోరుకుంటూ, విడిచి వెళ్ళిపోయిన బిడ్డలతో మీరు మాట్లాడండి, సంఘముతో సమాధాన పడమని మీరే సెలవిచ్చి ఆ విధంగా నడిపించమని కోరుకుంటూ, క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చారు, సురక్షితంగా మా గృహాలకు చేర్చమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనని సమర్పించి ప్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా ఆయన తిన ఆహారం నేడు మాకు దయచేయి. సూత్రంలోకి ఏకాదృష్టిని తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నావు మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ శుక్రవారపు ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబమునకును, సకల పరిశుద్ధులకును, ఆన్లైన్ లో మనల్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. దయచేసి కూర్చోండి. కానుకలు సేకరణ